చేశాను. మంచి మంచి వీడియోసే చేశాను. కాకపోతే చిన్న తప్పొకటి చేశాను. అదే నేను నా కంటెంట్‌ని తెలుగులో కాకుండా ఇంగ్లీష్‌లో అప్‌లోడ్ చేయడం. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి తెలుగు నాకు సెకండ్ లాంగ్వేజ్ అవ్వడంతో నేను తెలుగు అంత స్పష్టంగా మాట్లాడలేకపోవడం. మనం ఏడుస్తున్నప్పుడు అమ్మ సంతోషం క్షణం ఏదైనా ఉండండి అది మనం పుట్టిన క్షణం మాత్రమే. 2 నా కంటెంట్ కేవలం మన లోకల్‌లోనే కాకుండా కొంచెం పక్క రాష్ట్రాల్లో కూడా రీచ్ అవ్వాలని చెప్పి చిన్న కోరిక, స్వార్థం. అయ్యాను. ఇప్పుడు రియలైజ్ అయ్యాను. మన తెలుగు ఆడియన్స్ ఆర్ ది బెస్ట్ ఆడియన్స్ అని చెప్పి. వాళ్ళ కంటెంట్ కొంచెం నచ్చితే చాలు మనల్ని విపరీతంగా ఆదరిస్తారని. అండ్ ఆ కాన్ఫిడెన్స్‌తోనే ఇకపై నా కంటెంట్‌ని తెలుగులో అప్‌లోడ్ చేయడం డిసైడ్ అయ్యాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చాలా థాంక్స్. నిజంగా చిన్న నంబర్ అయినా సరే చాలా చాలా థాంక్స్. ఇప్పటివరకు ఈ భూమి మీద ఎన్నో భయంకరమైన యుద్ధాలు జరిగాయి. కానీ యుద్ధం అనగానే మనకు మొదట గుర్తొచ్చేది వరల్డ్ వార్ 1 అండ్ 2. అందులోనూ మరీ ముఖ్యంగా సెకండ్ వరల్డ్ వార్. దానికి కారణం ఆ యుద్ధంలో హిరోషిమా, నాగసాకిలో ప్రయోగించిన అటామిక్ బాంబ్ అటాక్స్. ప్రపంచ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన సంఘటనల్లో ఇది ఒకటి. ఆ బాంబ్ దాడి జరిగి సుమారుగా 80 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ప్రపంచం దాన్ని మర్చిపోలేకపోతుందంటే ఆ అటామిక్ బాంబ్ సృష్టించిన విధ్వంసం ఏ రేంజ్‌లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి అంత భయంకరమైన అటామిక్ బాంబ్స్‌ని అమెరికా ఎందుకని జపాన్ పైన ప్రయోగించింది? అణుబాంబులు ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించాయి? రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకి దాడి గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వరల్డ్ వార్ 2 స్టార్ట్ అవ్వడానికి చాలా కారణం ఉన్నప్పటికీ సింపుల్‌గా చెప్పాలంటే సెప్టెంబర్ 1, 1939న హిట్లర్ పోలాండ్‌పై దాడి చేయడంతో వరల్డ్ వార్ 2 మొదలైంది. టైం గడిచే కొద్దీ ఒక్కొక్క దేశం ఈ వరల్డ్ వార్ 2లోకి ఎంటర్ అయ్యాయి. అలా జపాన్ కూడా జర్మనీకి సపోర్ట్‌గా ఉండేది. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అమెరికా అప్పటికి ఇంకా వరల్డ్ వార్ 2లోకి ఎంటర్ అవ్వలేదు. అయితే అమెరికా అండ్ జపాన్ పసిఫిక్ మహాసముద్రంలోని దీవుల మీద ఆధిపత్యం కోసం, అందులోని సంపద కోసం పోరాడుతూ ఉండేవి. దాదాపు 1920 నుండి అమెరికా, జపాన్ల మధ్య ఆధిపత్య పోరు సాగుతూనే ఉంది. సరిగ్గా ఈ సమయంలోనే అమెరికా శాన్ డియేగోలో ఉండాల్సిన తన నేవల్ బేస్‌ని పర్ల్ హార్బర్‌కి మార్చింది. దానితో అమెరికా సైన్యం తమ పైన దాడి చేయబోతున్నారని జపాన్ అభిప్రాయపడి ఆ దాడిని ముందే ఆపాలనుకుంది. అలా 1941 డిసెంబర్ 7న జపాన్ పర్ల్ హార్బర్‌లో ఉన్న అమెరికన్ నేవల్ బేస్ మీద బాంబుల వర్షం కురిపించింది. ఒక భయంకరమైన దాడి చేసింది. ఆ దాడిలో సుమారుగా 3000 మంది అమెరికన్ పౌరులు, సైనికులు మరణించారు. ఇంకంతే. ఈ ఒక్క దాడితో అమెరికా వరల్డ్ వార్ 2లోకి అఫీషియల్‌గా ఎంటర్ అయ్యి జపాన్ మీద యుద్ధాన్ని ప్రకటించింది. అయితే అప్పటికే జర్మనీ న్యూక్లియర్ బాంబ్‌ని డెవలప్ చేస్తున్నారనే విషయం తెలుసుకున్న అమెరికా వాళ్ళు కూడా న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి ప్రయోగాలు మొదలుపెట్టాయి. దాన్ని 1942 నుండి పూర్తి స్థాయిలో రోబర్ట్ ఓపెన్‌హైమర్ అనే సైంటిస్ట్ ఆధ్వర్యంలో ఎంతోమంది అమెరికన్ సైంటిస్టులు, ఇంజినీర్లు కలిసి అటామిక్ బాంబ్‌ని డెవలప్ చేసే పనిలో పడ్డారు. ఈ టాప్ సీక్రెట్ ప్రోగ్రామ్ పేరే ది మాన్హాటన్ ప్రాజెక్ట్. దీనికోసం అమెరికా సుమారుగా $2.2 బిలియన్ ఖర్చు చేసింది. అలా 1942లో మొదలుపెడితే 1945లో అమెరికా అటామిక్ బాంబ్‌ని డెవలప్ చేయడం పూర్తయింది. అయితే ఆ బాంబ్‌ని టెస్ట్ చేయడానికి ఓపెన్‌హైమర్ న్యూ మెక్సికోలోని ఒక ఎడారి ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. అలా జూలై 16, 1945న ప్రపంచంలోనే మొట్టమొదటి అటామిక్ బాంబ్‌ని టెస్ట్ చేశాడు. ఇంకో పక్క జర్మనీలో హిట్లర్ చనిపోవడంతో మే 7, 1945న జర్మనీ సరెండర్ అయిపోయింది. దాంతో అమెరికా తన పూర్తి దృష్టిని జపాన్‌పై మళ్లించింది. అప్పటికే వరల్డ్ వార్ 2లో ఎంతో మంది అమెరికన్ పౌరులు, సైనికులు చనిపోయారు. అలాగే మరొక పక్క జపాన్‌తో యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాంతో అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ అయిన హ్యారీ ట్రూమన్ జపాన్‌తో యుద్ధం ఎలాగైనా త్వరగా ముగించాలనుకున్నాడు. అలాగే అటామిక్ బాంబ్ టెస్ట్ రిజల్ట్స్ చూసిన ట్రూమన్‌కి జపాన్ లొంగు తీసుకోవడానికి ఇదొక మంచి ఆప్షన్ అనిపించింది. అయితే అమెరికా కొంచెం పెద్ద మనసు చేసుకొని ముందుగానే జపాన్‌కి ఒక వార్నింగ్ లెటర్‌ని పంపించింది. జపాన్ అన్‌కండిషనల్‌గా వెంటనే లొంగిపోవాలని, లేకపోతే భయంకరమైన విధ్వంసం చూడబోతారని హెచ్చరించింది. కానీ జపాన్ ఆ వార్నింగ్‌ని అస్సలు పట్టించుకోలేదు. దాంతో అమెరికా అణుబాంబుల దాడి చేయాలని డిసైడ్ అయిపోయింది. సో ఇప్పుడు అటామిక్ బాంబ్స్‌ని జపాన్‌లో ఏ ఏ ప్రాంతాల్లో ప్రయోగించాలని ఒక టార్గెట్ కమిటీ నియమించారు.
ఆ కమిటీ బాంబ్స్‌ని ప్రయోగించడానికి ఎటువంటి సిటీస్ ఎంచుకుందంటే, ఆ ప్రాంతంలో ఎటువంటి కొండలు గాని, పర్వతాలు గాని లేకుండా ఫ్లాట్‌గా ఉండాలి. దీనివల్ల పేలుడు జరిగినప్పుడు దాని తీవ్రత ఎక్కువ దూరం ఉంటుంది. ఎందుకంటే ఈ దాడి ద్వారా జపాన్‌ని ఆర్థికంగా, అలాగే సైనిక శక్తి పరంగా కూడా దెబ్బతీయాలి. కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఆ టార్గెట్ కమిటీ 5 టార్గెట్స్‌ని ఎంచుకుంది. అవి కొకురా, హిరోషిమా, యొకోహమా, నిగాటా, క్యోటో. ఈ ప్రాంతాల్లో పోర్ట్స్, మిలిటరీ హెడ్‌క్వార్టర్స్, ఇండస్ట్రియల్ సెంటర్స్, ఎయిర్‌క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో దాడి చేస్తే జపాన్ యుద్ధంలో బలహీనత అవుతుందని ఈ 5 టార్గెట్స్‌ని ఎంచుకున్నారు. అయితే మనం సరిగ్గా గమనిస్తే సెకండ్ టైమ్ అటామిక్ బాంబ్ దాడి జరిగిన సిటీ నాగసాకి ఏదైతే ఉందో ఈ లిస్ట్‌లో లేదు. కానీ హెన్రీ స్టింప్సన్ అనే అమెరికన్ సెక్రటరీ ఈ లిస్ట్ నుండి క్యోటోని తొలగించడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే క్యోటో అనేది జపాన్‌లో చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా చాలా ఒక ముఖ్యమైన కేంద్రం. అలా స్టింప్సన్ చాలా ప్రయత్నాలు చేసి ప్రెసిడెంట్ ట్రూమన్‌ని ఒప్పించి క్యోటోని తొలగించి దాని ప్లేస్‌లో నాగసాకిని యాడ్ చేశారు. సో, ఈ లిస్ట్‌లో ఉన్న 5 సిటీస్‌లో హిరోషిమా చాలా అడ్వాన్స్ స్టేజ్‌లో డెవలప్ అయిన సిటీ కాబట్టి, మొదటి దాడి హిరోషిమా మీద చేయాలని అమెరికా డిసైడ్ అయింది. ఒకవేళ అది మిస్ అయితే కొగురా, నాగసాకి ఆల్టర్‌నేటివ్ టార్గెట్స్. 1945 ఆగస్టు 6వ తేదీన యూఎస్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ బి-29 ఎనోలా గే అనే బాంబర్ విమానం 64 కేజీల యురేనియం 235తో నిండిన లిటిల్ బాయ్ అనే యురేనియం గన్ టైప్ ఫ్యూజన్ అటామిక్ బాంబ్‌తో బయలుదేరింది. హిరోషిమా మీదకి చేరుకున్న విమానంలోని పైలట్‌కి టీఓఐ బ్రిడ్జ్‌ని ఎయిమింగ్ పాయింట్‌గా చేసుకొని, సరిగ్గా ఉదయం 8:15 31,000 అడుగుల హైట్ నుండి లిటిల్ బాయ్ అటామిక్ బాంబ్‌ని వదిలారు. ఆ బాంబ్‌ని వదిలిన వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ఆ ప్రాంతం నుండి దూరంగా వెళ్ళిపోయారు. అయితే ఏఐఓఏ బ్రిడ్జ్ మీద పడాల్సిన బాంబ్ బలమైన గాలుల వలన 250 మీటర్లు పక్కనున్న షిమా సర్జికల్ క్లినిక్ మీదకి వెళ్ళింది. బాంబ్ పూర్తిగా నేల మీద పడిన తరువాత పేల్చడం కంటే కూడా కొంచెం ఎత్తులో గాల్లో ఉన్నప్పుడే పేలుస్తూనే దాని తీవ్రత ఎక్కువ ఉంటుందని భూమికి 19 అడుగుల హైట్‌లో ఉండగానే దాన్ని యాక్టివేట్ చేశారు. అంతే. ఒక్కసారిగా ఒక బాంబ్ బ్లాస్ట్ అయింది. ఒక పెద్ద ఫ్లాష్ లైట్ అయ్యి దాంతో పాటుగా ఒక పెద్ద సౌండ్. ఒక్కసారిగా అక్కడ టెంపరేచర్ 7000 డిగ్రీస్ సెంటీగ్రేడ్‌కి చేరుకుంది. అంటే ఇది దాదాపు సూర్యుడి ఉపరితలంలో ఉన్న టెంపరేచర్ కంటే కూడా ఎక్కువ. ఆ బాంబ్ బ్లాస్ట్ వల్ల ఏర్పడిన షాక్ వేవ్స్ వలన నగరంలో ఉన్న దాదాపు 90% బిల్డింగ్స్ అన్నీ కుప్పకూలిపోయాయి. ఆ వేడికి, రేడియేషన్‌కి కొంతమంది పూర్తిగా ఆవిరైపోయారు కూడా. ఇల్లు, చెట్లు, పెద్ద పెద్ద భవనాలన్నీ ఒక్కసారిగా తుడిచిపోయాయి. ఒక్క ఆకు కూడా లేకుండా చెట్లన్నీ ఎండిపోయాయి. ఆ బ్లాస్ట్ వల్ల ఏర్పడిన పొగ ఆకాశంలో 40,000 ఫీట్ హైట్ చేరుకుంది. బాంబ్ పడిన ప్రాంతం నుండి చుట్టూ 5 చదరపు కిలోమీటర్ల వరకు మొత్తం బూడిదలా మారిపోయింది. ఆ బ్లాస్ట్ వల్ల స్పాట్‌లోనే సుమారుగా 70,000 మంది చనిపోయారు. కొంతమంది అప్పటికి బతికున్నా కాలిన గాయాల వల్ల, రేడియేషన్ వల్ల కొన్ని రోజులకి మరొక 70,000 మంది చనిపోయారని అంచనా. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంత పెద్ద విధ్వంసాన్ని సృష్టించిన ఈ బాంబ్‌ని ఇన్‌ఎఫిషియెంట్‌గా ప్రకటించారు. అంటే ఇది పూర్తి స్థాయిలో పనిచేయలేదు. బాంబులో ఉన్న యురేనియంలో కేవలం 1.76% మాత్రమే ఫ్యూజన్ ప్రాసెస్‌కి చేరుకుంది. అదే ఒకవేళ పూర్తి స్థాయిలో పనిచేసుంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో మనం ఊహించలేం. ఈ ఒక్క బాంబ్‌తో జపాన్ దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కేవలం ఒక్క బాంబ్‌తో అంతమంది చనిపోతారని ఎవరు నమ్మలేకపోయారు. ఇంత విధ్వంసం జరిగిన తరువాత కూడా జపాన్ ఇంకా సరెండర్ కాలేదు. దాంతో అమెరికా మరొక బాంబ్‌ని కొకురా అనే సిటీ మీద ప్రయోగించడానికి ప్లాన్ చేసింది. ఈసారి ప్లుటోనియంతో తయారైన ఫ్యాట్‌మ్యాన్ అనే అటామిక్ బాంబ్‌ని సిద్ధం చేసింది. జపాన్ ఇంకో షాక్ నుండి బయటికి రాకముందే హిరోషిమా మీద దాడి చేసిన మూడవ రోజు అంటే ఆగస్టు 9న బి-29 బాక్స్కర్ అనే విమానం కొకురా ప్రైమరీ టార్గెట్‌గా, ఒకవేళ అది మిస్ అయితే నాగసాకి సెకండరీ టార్గెట్‌గా బయలుదేరింది. కానీ ఆ రోజు కుకురు సిటీ మీద మేఘాలు ఎక్కువ ఉండి, మబ్బుగా ఉండడంతో, క్లియర్ వ్యూ లేకపోవడంతో సెకండరీ టార్గెట్ అయిన నాగసాకి వైపు ఆ విమానం ప్రయాణించింది. అక్కడ కూడా అంతకన్నా ఎక్కువ మేఘాలున్నాయి. కానీ అప్పటికి విమానంలోని ఫ్యూయల్ అయిపోయి ఉండటంతో ఇక చేసేదేం లేక సరిగ్గా ఉదయం 11:02 నాగసాకి నగరంలోకి ఆ బాంబుని వదిలారు. ఈ బాంబ్ పేలుడుతో నాగసాకి ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. కానీ నాగసాకిలో కొండల ప్రాంతం ఎక్కువగా ఉండటంతో పేలుడు ప్రభావం కొంతవరకు తగ్గింది. అయినా సరే ఆ బాంబు వల్ల నాగసాకిలో స్పాట్‌లో 35,000 మంది చనిపోయారు. కొంతకాలానికి ఆ గాయాల వల్ల, రేడియేషన్ వల్ల మరొక 30,000 మంది చనిపోయారు. ఈ 2 బాంబు దాడితో జపాన్ నీటిలో నుండి బయటకొచ్చిన చేపలాగా విలవిల్లాడిపోయింది. 6 రోజుల తరువాత అంటే ఆగస్టు 15వ తేదీన జపాన్ సరెండర్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది. సెప్టెంబర్ 2, 1945న జపాన్ అఫీషియల్‌గా సరెండర్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసింది. అమెరికా చేసిన 2 అటామిక్ బాంబ్స్ దాడుల్లో సుమారుగా 2,00,000 మంది జపాన్ ప్రజలు మరణించారు. అప్పటికి జపాన్ సరెండర్ అయింది కాబట్టి సరిపోయింది గానీ, ఒకవేళ జపాన్ సరెండర్ అవ్వకపోతే
ఆగస్టు 19 తేదీన మరొక ఫ్యాట్‌మ్యాన్ బాంబును అమెరికా ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. అలాగే సెప్టెంబర్‌లో 3 అటామిక్ బాంబ్స్‌ను, అక్టోబర్‌లో మరొక 3 అటామిక్ బాంబ్స్‌ని ప్రయోగించడానికి ప్లాన్ చేసింది. జపాన్ సరెండర్ అవ్వడంతో రెండో ప్రపంచ యుద్ధం కూడా ముగిసింది. యుద్ధాలలో అటామిక్ బాంబ్స్ ప్రయోగించడం అదే మొదటిసారి. అలాగే చివరిసారి కూడా. అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ మనుషుల మీద న్యూక్లియర్ బాంబ్స్ ప్రయోగించలేదు. అమెరికా జపాన్ మీద ప్రయోగించిన అటామిక్ బాంబ్స్ మీద ఎన్నో వాదనలు జరిగాయి. అమెరికా అటామిక్ బాంబ్స్‌ని ప్రయోగించాల్సిన అవసరం లేదని, కేవలం తమ సత్తా చూపించడానికి మాత్రమే ఉపయోగించారని కొంతమంది వాదించారు. కానీ అమెరికా మాత్రం వాళ్ళ అటామిక్ బాంబ్స్‌ని ఉపయోగించడం వల్లే వరల్డ్ వార్ 2 త్వరగా ముగిసిందని, లేకపోతే ఆ యుద్ధం మరింత కాలం కొనసాగే ప్రమాదం ఉందని, ఇంకా ఎక్కువ మంది ప్రజల ప్రాణాలు పోయేవని సమర్థించుకుంటూ వచ్చింది. ఈ యుద్ధాన్ని త్వరగా ముగించడానికి కోసం అటామిక్ బాంబ్స్‌ను ఉపయోగించారని అమెరికా చెప్పింది. ఈ అటామిక్ బాంబ్స్ దాడి నుండి జపాన్ పూర్తిగా కోలుకోవడానికి చాలా టైం పట్టింది. రేడియేషన్ కారణంగా చాలా సంవత్సరాల పాటు అక్కడ పుట్టే పిల్లల్లో మరణాలు ఎక్కువగా ఉండడం, ఫిజికల్ అండ్ మెంటల్ డిసెబిలిటీస్, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చేవి. ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే జపాన్ ప్రజలు ఈ సంఘటనను మర్చిపోలేరు. ఇప్పటికీ హిరోషిమాలో పీస్ మెమోరియల్ పార్క్‌లో 1964 నుండి పీస్ ఫ్లేమ్ పేరుతో ఒక మంట కంటిన్యూస్‌గా వెలుగుతూనే ఉంటుంది. ఈ భూమి మీద అన్ని దేశాల దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబ్స్, న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్క న్యూక్లియర్ బాంబ్ కూడా లేని రోజు వరకు ఆ మంట మండుతూనే ఉంటుంది. మన్‌హాటన్ ప్రాజెక్ట్‌లో పనిచేసిన ఒక సైంటిస్ట్ ఈ బాంబ్ పేలుడు జరిగే ప్రదేశంలో బాంబు నుండి వచ్చే రేడియేషన్ కారణంగా సుమారుగా 75 సంవత్సరాల పాటుగా కనీసం ఒక్క మొక్క కూడా పెరగదని చెప్పారు. కానీ హిరోషిమా మీద బాంబు దాడి జరిగిన కొన్ని నెలలకే ఊహించని విధంగా మొక్కలు మొలకెత్తడం ప్రారంభించాయి. అక్కడ మొట్టమొదటిసారిగా ఒలియాండర్ అనే పువ్వులు వికసించాయి. ఇవి హిరోషిమా ప్రజల నమ్మకాన్ని, ఆశని కల్పించాయి. అందుకే ఈ ఒలియాండర్ ఫ్లవర్‌ని హిరోషిమా సిటీ అఫీషియల్ ఫ్లవర్‌గా చెప్పుకుంటారు. ఏదేమైనా సరే, హిరోషిమా, నాగసాకి మీద జరిగిన ఈ బాంబు దాడి ఎప్పటికీ ప్రపంచం మర్చిపోలేనిది. కనీసం మళ్ళీ ఫ్యూచర్‌లో ఎప్పుడు అలాంటి సంఘటన కానీ, న్యూక్లియర్ వెపన్స్‌ని యూజ్ చేసే అవసరం గానీ రాకూడదని మనం కోరుకుందాం.